హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకరోజు మా చిన్నప్పుడు ఏం జరిగిందంటే, స్కూలు అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ వాళ్ళ సాటర్డే అనమాట. ఆ రోజు సాటర్డే గురించి అక్కడ మాకు కొంచెం పెద్దవారు ఏంటంటే అరటిపళ్ళు అయితే ఇస్తారనమాట చిన్నపిల్లలకి. అలాగా అరటిపళ్ళు తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ రోడ్డు మీద ఒక ప్రైవేట్ స్కూల్ బస్ అయితే ఆగింది అనమాట. ఆ బస్సు నుంచి ఒక 4-5 పిల్లలు అయితే వచ్చారు. అందులో ఒక 2 పిల్లలు మా దగ్గరకు వచ్చి మీ పేరేంటి, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అన్నీ అడిగారనమాట. అడిగిన తర్వాత మేము చెప్పాము ఏ క్లాస్ చదువుతున్నాం అన్నీ కూడా చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళు సాటర్డే కదా, మన్నాడు సండే వాళ్ళ చర్చిలో ఒక పండగ ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి ఉన్నాయి, మీరు కూడా ఖచ్చితంగా రండి అని చెప్పేసి అన్నారన్నమాట. అన్న తర్వాత సరే ఎక్కడ మీ ఇల్లు చర్చ్ అది అని అడిగి కనుక్కొని మేము మన్నాడైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చిందండి. అక్కడ ఇంకా చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. బయట అయితే పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి దగ్గరికి ఆ అమ్మాయి వెంటనే వచ్చింది కదా. వచ్చిన తర్వాత అక్కడ పక్కన వాష్రూమ్ దగ్గర అయితే ఉండమని చెప్పింది అనమాట. ఎందుకు అర్థం కాలేదు. ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తానని అయితే చెప్పింది అనమాట. వచ్చిన తర్వాత రాగానే అమ్మాయి చేసిన పని ఏంటంటే వెంటనే నా గొంతు పట్టుకొని చంపేస్తానని చెప్పి నా గొంతు పట్టుకొని నులివిందనమాట. అక్కడున్న పిల్లలు ఏంటి ఇలా చేస్తున్నారు, కొంతమంది అయితే పారిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. మా ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే అమ్మాయి వినకుండా అలా పీక్ నొక్కుతానే ఉంది. ఏదో రకంగా అమ్మాయిని అయితే వదిలించుకున్న తర్వాత ఏం చేసిందంటే అమ్మాయి, సరే మీరు ఇక్కడే ఉండండి లేదంటే మేడపైకి వెళ్ళి ఆడుకొని నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తానని చెప్పిందనమాట. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మేడ గట్ట ఏమి ఎక్కుతామని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఏం వద్దు వెళ్ళిపోవచ్చని అన్నదనమాట. అన్నా సరే నేనైతే మామూలుగా వెళ్ళి చూద్దాము, ఏం చెయ్యదులే, మేడెక్కమన్నది కదా, మేడెక్కి కాసేపు ఆడుకొని కిందకి దిగుదామని అయితే అన్నానండి. అన్న తర్వాత మేడెక్కిన తర్వాత మేడ మీదకి అయితే ఒక వేప చెట్టు కొమ్మలు వేలబడి ఉంటాయి అన్నమాట. ఆ వేప చెట్టుకి ఒక 4-5 బుడగలు అయితే కట్టున్నాయి. ఆ బుడగలను చూసుకుంటే మేము మేడ చుట్టూరు పరిగెడుతూ ఆడుకుంటున్నాం అనమాట. అదే టైంలో ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో తెలీదు, వెంటనే నన్ను మేడ మీద తోయడానికి అయితే ప్రయత్నించిందనమాట. మా ఫ్రెండ్ అయితే ఇంక ఏడుస్తూ ఏం చెయ్యొద్దని ఎంతో బతిమాలాడింది. ఏదో రకంగా బతిమాలుగా అప్పుడైతే వదిలిందనమాట. వదిలిన తర్వాత చాక్ తీసింది, ఎలా తెచ్చుకుందో కూడా తెలియలేదు. అంటేనే మా ఫ్రెండ్ పీక్ మీద ఎట్టి చంపేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రమ్మన్నది నువ్వే కదా, మళ్ళీ వెళ్ళిపోమంటున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తావు అంటే చంపేస్తానని బెదిరించిందండి. బెదిరించిన తర్వాత గట్టిగా అరుస్తుంటుంటే వదిలేసి కిందకి పారిపోయింది అనమాట. పారిపోయిన వెంటనే అయినా మా ఫ్రెండ్ అప్పటికి కూడా వెళ్ళిపోదామని అన్నది. వెళ్ళిపోదాం, చంపేసేలాగా ఉంది ఈ అమ్మాయి, ఇంటికి వెళ్ళిపోదాం పదంటే అయినా సరే నేను వెళ్ళలేదన్నమాట. చర్చికి ఎలాగో వచ్చాం కదా, కొద్దిగా డ్యాన్స్లు అవి చూసి వెళ్ళిపోదాం అనేసి చర్చ్ లోపల కూర్చున్నాము. కొద్దిగా ప్రార్థన జరిగింది. కరెక్ట్గా భోజనం టైంకి భోజనం చేసేటప్పుడు ఆ అమ్మాయి మా ఎదురుగుంటా కూర్చుందనమాట. ఎలా తెచ్చిందో తెలియలేదండి. ఆ చాక్ అయితే తెచ్చి మమ్మల్ని బెదిరించి వెళ్ళిపోండి అని అయితే బెదిరించిందనమాట. వెంటనే ఇంకా అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టుకున్నాను. ఆకు దగ్గర నుంచి లెగిసిపోయి ఇద్దరం అయితే ఇంటికైతే వెళ్ళిపోయండి. ఆ అమ్మాయి ఎందుకు రమ్మందో తెలీదు, ఎవరో మాకు తెలీదు. అలాంటిది అమ్మాయి పిలిచిందని చెప్పి మేము వెళ్ళడం తప్పు జరిగిందో ఏంటో తెలియలేదండి. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకొస్తే మాకు ఎందుకు అలా జరిగిందో అనిపిస్తుంది అనమాట. ఎందుకు రమ్మందో ఎందుకు చంపాలనుకుందో కూడా తెలియలేదు. ఒక షాక్లో ఉంటామన్నమాట. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూ ఇప్పటికీ మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఆ రోజు అమ్మాయి ఎందుకు అలా చేస్తుందని కూడా అడుగుతుందండి. ఇది మాకు చిన్నప్పుడు జరిగిన ఒక యథార్థ సంఘటన అండి, నమ్మినా నమ్మకపోయినా అనమాట. ఇలాంటివి కూడా ఉంటాయా అని అయితే అనిపించింది అనమాట. ఫ్రెండ్స్, అలాగే నేను చెప్పిన స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మీకు ఇలాంటి అనుభవాన్ని కానీ ఫేస్ చేసిన లేకపోతే మీకు తెలిసిన అనుభవాల్ని ఇలాంటివి జరిగి ఉంటే మాతో షేర్ చేయాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.